కళ్ళ గంతలు కట్టుకున్న ఆ ధర్మదేవత గురించి ఆమెకే మొరపెట్టుకుంటూ మొత్తుకున్నా అక్కడ ఫలితాలు లేవు. మొన్న మధ్య వార్తల్లోకి ఎక్కిన ఒక ఉమాకాంత్ మిశ్రా అనబడే సస్పెండ్ అయిన పోస్ట్ మ్యాన్ కథ విన్న తర్వాత మన న్యాయస్థానాల పని తీరుతెన్నులు చూసి కడుపు మండిపోతోంది. ఈ పోస్ట్ మ్యాన్ ని 57 రూపాయల తేడా వచ్చిందంటూ 29 సంవత్సరాల క్రితం సస్పెండ్ చేశారు. ఈ 29 ఏళ్లు అతను అక్షరాల 350 సార్లు కోర్టు గుమ్మం ఎక్కాడు. జస్ట్ బిలీవ్ మీ, 350 టైమ్స్. 29 సంవత్సరాలు. ఇది మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. మనకు సహనం ఉండాలి, ఓపిక నశించకూడదు, వ్యవస్థల్ని గౌరవించుకోవాలి. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ, అదే జ్యుడిషియరీ అంటే మనకు గొప్ప గౌరవం ఉండాలి. ఉమాకాంత్ మిశ్రా ఇప్పుడు వయస్సు 65 సంవత్సరాలు. పోయినేడాది అదే 2013లో వచ్చిన కోర్టు తీర్పు ఈ ముసలాయనకు పండగ. ఇతన్ని కట్టుకుని కాపురం చేసి కష్టాలు పంచుకున్న ఆ ముసలావిడకు కూడా పండగే. 29 ఏళ్ల క్రితం ఇతగాడో పోస్ట్ ఆఫీస్లో చిన్న పోస్ట్ మ్యాన్. ఆ రోజు డ్యూటీ ఎక్కగానే 697 రూపాయల 60 పైసలు అతని చేతుల్లో పెట్టి ఆ మనీ ఆర్డర్ల సొమ్మును బట్వాడా చేసి రమ్మన్నారు పోస్ట్ మాస్టర్. 300 రూపాయల వరకు బట్వాడా చేసేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకిచ్చే అవకాశం లేక మిగిలిన ఆ డబ్బును తన పై అధికారికి అప్పజెప్పాడు ఉమాకాంత్ మిశ్రా. లెక్కలో తేడా వచ్చింది. ఎంత? 57 రూపాయల 60 పైసలు, 57 రూపీస్ 60 పైసే. పోస్ట్ ఆఫీస్ లెక్కల్లో వచ్చిన ఆ తేడాతో అతని ఉద్యోగం కాస్త ఊడిపోయింది. మిగతా వాళ్ళు తన మీద కక్షగట్టి తానే మోసం చేశానంటూ చెప్పడంతో కొంతకాలం జైలు పాలయ్యాడు కూడా. బెయిల్ మీద బయటకొచ్చినా సస్పెండ్ అవ్వడంతో ఉన్న జీవితాధారం పూర్తిగా పోయింది. పిల్లల్ని ఎలా సాకాలో వాళ్లే మర్చిపోయారు. ఇప్పుడు తీర్పొచ్చింది. ఎన్నేళ్ల తర్వాత? 29 సంవత్సరాల తర్వాత. నువ్వేమీ తప్పు చెయ్యలేదంటూ యథావిధిగా మీడియా గొట్టాల ఘోష. నువ్వు నిర్దోషివి, తీర్పొచ్చిందిగా, నువ్వెలా ఫీల్ అయిపోతున్నావంటూ మీడియా గొట్టాల ఘోష. ఏమంటాడా ముసలాయన? జీవితాన్ని కబళించి పారేసిన ఒక్క కేసు, పిల్లలతో సహా వాళ్ల భవిష్యత్తులు సైతం ఊడ్చి పారేసిన తర్వాత 29 సంవత్సరాలకు నువ్వు నిర్దోషివంటూ తీర్పు చెప్తే అతని ముఖంలో నిర్వేదం తప్ప ఇంకేముంటుంది? ఇక ఇవే కోర్టులు సవ్యంగా పనిచేయాలంటే, సకాలంలో తీర్పులు రావాలంటే, సరైన సమయంలో న్యాయం జరగాలంటే ఏం చేయాలంటూ ఆ మధ్య పెద్దోళ్లంతా కలిసి ఓ సభ పెట్టేసుకుని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఫైనాన్స్ కమిషన్ కూడా ఈ విషయాన్ని ఆలోచించింది. 5400 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పుడు ఒక్కో కేసు పరిష్కారానికి సగటున 15 ఏళ్లు పడుతోంది. దీన్ని వచ్చే 3 ఏళ్లలో 3 సంవత్సరాల్లోపు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ తీర్మానం చేసుకున్నారు పెద్దోళ్ళు. కానీ ఆ వైపు అడుగులు పడుతున్న చప్పుళ్లు కూడా కనీసం వినిపించడం లేదు. ఒక్క ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు నడుస్తున్న స్పీడ్ ప్రకారం లెక్కలేసి చూసుకుంటే ఇప్పుడున్న కేసులన్నీ పరిష్కారం కావడానికి 40 సంవత్సరాలు పడుతుందని తేల్చిపారేశారు. ఈ లెక్కన 40 ఏళ్ల దాకా వేచి చూడాల్సిన ఎంతమంది ఉమాకాంత్ మిశ్రాలు న్యాయం దొరక్క మాడి మసైపోవాలో కూడా ఈ ధర్మాసనాలే తేల్చాలి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా అన్యాయం జరగకూడదన్న మాటలు వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఇటువంటి మాటలను అడ్డు పెట్టుకుని వాయిదాల పుల్లల్ని వాడేసుకుని కక్షిదారులు, లిటిగేషనిస్టులు ధర్మాసనాలతో ఆడేసుకుంటున్న నేపథ్యాల్ని ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించరు? అసలు ఈ ధర్మాసనాల మీద ఆసీనులైన న్యాయమూర్తులు వీటిని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? 2.5 కోట్ల కేసులు పెండింగ్. కోర్టులు చాలడం లేదు, కోర్టుల్లో పనిచేసే సిబ్బంది చాలడం లేదు. చివరాఖరికి జడ్జీలుగా మారడానికి పేరుమోచిన లాయర్లెవరూ ఇష్టపడడం లేదు కూడా. ఆ మాటకొస్తే ప్రభుత్వానికే ఈ జ్యుడిషియరీ అంటే ఒక చిన్న చూపు. అంతెందుకు, ఈ న్యాయ వ్యవస్థలు
తమ మీద పడ్డ బూజు వదిలించుకుని దుమ్ము దులుపుకోవడం అంటే చాలా చాలా కష్టాలు వచ్చి పడతాయి. జైలులోకి వెళ్లే వాళ్ళు పెరిగిపోతారు. ఇప్పటికే రిమాండ్ ఖైదీలతో కిక్కిరిసిపోయిన జైళ్లు సరిపోయే పరిస్థితి లేదు. కొత్తవి కట్టాలి, బ్యారక్స్ పెంచాలి, అక్కడ పనిచేసే సిబ్బంది పెరగాలి, మళ్ళీ పెరోల్ కేసులు, బెయిల్ పిటిషన్లు వగైరా వగైరా. మన వ్యవస్థలన్నీ పనిచేయకుండా సుష్టుగా భోంచేసి మస్తుగా ఎందుకు నిద్రపోతున్నాయో మనకు అర్థం కాలేదు, కానీ కావలసిన వాళ్లకు మాత్రం బాగా బాగా అర్థమైంది. ద కేస్ ఈస్ అడ్జార్న్డ్. ఈ కేసు వాయిదా వేయడమైనది.